హాయ్, హలో, నమస్తే. ఈ వారం విడుదలైన మరో సినిమా కూలీ. సో విపరీతమైన హడావిడితో వచ్చింది ఈ సినిమా. రిలీజ్ ముందు వచ్చిన కంటెంట్ కావచ్చు, మోనికా సాంగ్ కావచ్చు, దానికి విపరీతమైన బడ్జెట్ తీసుకొచ్చాయి. సో లోకేష్ కనకరాజ్ అనేసరికి మన దగ్గర ఉన్న క్రేజు, అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ క్రేజు, రజనీకాంత్ ఈ కాంబినేషను, అసలు ఈ సినిమాని అసలు డబ్బింగ్ సినిమాని ఎవరు అనుకోలేదు. అంత క్రేజ్ తీసుకొచ్చాయి ఓవర్సీస్ నుంచి మన దాకా కూడా. సో డబ్బింగ్ సినిమాల్లో హైయెస్ట్ రేట్ పెట్టి ఈ సినిమాని కొన్నారు. సో చాలా హెవీ రిలీజ్ జరిగింది. ఈ సినిమా ఎలా చూద్దాం. సో మనకి ఏమేమి తయారైందంటే, రాను సినిమా ఎలా తయారవుతుందంటే, ఒక యూనివర్స్ అనేది పెట్టుకుంటే, ఒక మాస్ యాక్షన్ బిల్డర్ అని ఒకటి పెట్టుకుంటే, ఇంక ఎలా తీసుకుంటూ వెళ్ళిపో, ఎలా నరుక్కుంటూ వెళ్ళిపో, లీటర్ రక్తాలు పారించుకుంటూ వెళ్ళిపో, 100 మంది చంపుకుంటూ వెళ్ళిపో, ఇది తప్ప ఏముండదు. నిజానికి లోకేష్ కనకరాజు మంచి కథ చెప్తాడు. యాక్చువల్గా ఆయన మంచి లేయర్స్ రాస్తాడు, మంచి కథ చెప్తాడు. అలాంటి వ్యక్తి కూడా ఈసారి ఎందుకో తడబడ్డాడు. సినిమాని సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగానే ఉంది, మనకు నచ్చే విధంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదురా, బాగానే తీస్తున్నాడు, సినిమా బాగానే ఉంది అనుకుంటాము. ఆ బిల్డ్ చేయడం కానీ, ఆ పవర్ హౌస్ బిల్డ్ చేయడం కానీ, ఆ తర్వాత నుంచి ఒక సబ్జెక్ట్ దగ్గర తీసుకెళ్ళి మెయిన్ స్టోరీలోకి హీరోని తీసుకురావడంలో కానీ, ఒక విలనిజము, ఆ వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇదంతా వరకు ఫస్ట్ హాఫ్ అంతా బాగా చేసుకున్నాడు. వన్స్ సెకండ్ హాఫ్కి వచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్కి వెళ్ళే వరకు కూడా పూర్తి మ్యాడ్ యాక్షన్ నమ్ముకున్నాడు. మ్యాడ్ యాక్షన్ అంటే మ్యాడ్ యాక్షన్ అంటే ఒక్కొక్క సీన్లో ఒక 100 మందిని నరుక్కుంటూ పోవడం తప్పిస్తే అర్థం లేని యాక్షన్ అన్నమాట. సెకండ్ హాఫ్ మొత్తం అర్థం లేని యాక్షన్, పొడుచుకుంటూ ఏదో ఒక సీన్ ఒక ఫైట్ యాక్షన్ తీయడం, దాంట్లో ఒక 100 మందిని పొడుస్తున్నాడు. అది ట్రైన్ సీనా, పవర్ హౌస్ సీనా, ఇంకో సీనా. బట్ ఈ సినిమాకి సేవింగ్ గ్రేస్ ఉంది. ఈ సినిమాకి మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఈ సినిమాలో 1,00,000 లాజిక్లెస్లు ఉన్నాయి. అసలు 1,00,000 అనాన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఎందుకిలా అని అనుకుంటూ క్వశ్చన్లు వేసుకుంటూ వెళ్తే కూలీ సినిమా మీద ఒక 25 క్వశ్చన్లు రెడీ అవుతాయి మన ముందు. అసలు ఎందుకు చేశాడు. క్లైమాక్స్లో ఒక పాత్ర వచ్చింది కదా, ఖాళీగా ఉండవు, ఎందుకంటే 2 తుపాకులు పట్టుకుంటుంది. 2 తుపాకులు పట్టుకుంటున్నాం కదా, ఖాళీగా ఎందుకున్నానని చెప్పి ఒక 10 మందిని కాల్చేస్తుంది. అసలు ఆ పాత్ర ఆ 10 మంది ఎవరు, ఈ 2 తుపాకులు పట్టి ఆ 10 మంది ఎందుకు కాల్చాడు అనేది మనకు అర్థం కాదు, మనం అడగడానికి లేదు. గమ్మత్ ఏంటంటే, ఉపేంద్ర క్యారెక్టర్ ఉంటుంది. రజనీకాంత్ ఫైట్ చేస్తుంటే వాడు ఏంటాడు, నువ్వు లాస్ట్ వాడిని కార్నర్లో పెడితే మీరు 19 మంది కూలీలు ఉన్నారు కదంటే, 19 కాదు 20 మంది ఉన్నాడు చూడని చెప్తే వాడు అంతవరకు తలుపు వేసుకుని లోపల కూర్చుని ఉంటాడు అన్నమాట. ఇటు చెప్పాలి, రజనీకాంత్ చెప్పాలి 20 వాడు ఉన్నాడు, నేను విజిల్ వేస్తాను, అప్పుడు వస్తాడని చెప్పి అప్పుడు వాడు తలుపులు తీసుకుని బయటకు వచ్చి ఫైట్ చేస్తాడు. అంతవరకు లోపల కూర్చుని ఉంటాడు. ఏంటి లాజిక్ లెస్ సినిమాలు. లోకేష్ కనకరాజులు అటువంటి తీయాల్సిన సినిమానా? పైగా నెల్సన్ చూసి ఈయన కూడా వాతలు పెట్టుకున్నట్టుగా. నెల్సన్ ఏం చేస్తుంటాడు, ఒక స్టేజ్లో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు, ఈయన కూడా అలా ఇంట్రడ్యూస్ చేసినట్టు. ఈయన మీద ఇంకా ఈయన పాత సినిమాల ఎఫెక్ట్ ఉంది. విక్రమ్లో కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంటుంది, ఇందులో కూడా మళ్ళీ ఓ లేడీ కానిస్టేబుల్ని మళ్ళీ ఆ టైప్లో ఒక రెబల్గా ఫైట్ సీన్లు, యాక్షన్ సీన్స్ పెట్టి, మళ్ళీ అందులో కూడా విక్రమ్లో కూడా ఇక మొదలెడదాం అంటూ గ్రూప్ సాంగ్ స్టార్ట్ చేస్తారు కమల్ స్టార్టింగ్లో. ఇందులో కూడా స్టార్టింగ్లోనే మళ్ళీ అలాగే రజనీకాంత్ సాంగ్. సో ఈ పెద్ద డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం ఇలాంటివి కదా ఆశించేది. మనం వాళ్ళని కొత్తగా మళ్ళీ ఇంకోటి ఏంటి ఆలోచిస్తున్నావు, ఐటమ్ సాంగ్ పెట్టాలి, లేదో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అదే పెడితే ఇంక మీరేది మళ్ళీని అంటే మీకు అదొకటే వచ్చనమాట, ఆవ్యాసం ఒకటే వచ్చి అనుకోవాలి. అప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే తీసి ఒక కాజ్ బిల్డ్ చేశారు, ఒక వరల్డ్ బిల్డ్ చేశారు, ఒక రెవెన్యూ డ్రామాకి బిల్డ్ చేశారు, అంతవరకు బాగుంది కదా. సెకండ్ హాఫ్ని దానికి మీద ఒక 25 లేయర్లు వేసుకున్నాడు. ఆ లేయర్లన్నిటికీ కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. మనకి ఏంటిది ఈ లేదంటాడు, ఇదేంటంటాడు, అదంటాడు. ప్రతిదానికి మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంటుంది, ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంటుంది అసలు. బట్ ఈ సినిమాకి ఏంటంటే అదృష్టం కొద్దీ ఆ మలయాళీ యాక్టర్ అద్భుతంగా యాక్ట్ చేశాడు. త్రూఅవుట్ స్టీల్ ది షో మొత్తం మీద అతను డ్యాన్స్ కానీ, యాక్షన్ కానీ, ఫైట్లు కానీ అతను చేయడం వల్ల సినిమాని ఒక మెట్టు కొంచెం పడిపోకుండా చెయ్యి ఆపాడు. సో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి మరి కొంచెం ఆపాడు.
ఈ ఇద్దరు కలిసి సినిమాని కనీసం కొద్దిగా యావరేజ్ అబవ్ యావరేజ్ స్టేజ్ చేస్తారు, లేదంటే ఈ సినిమా కూడా వార్ 2లో పడిపోయే సినిమా. బట్ ద సేమ్ టైము మన నాగార్జున తీసుకెళ్ళి అక్కడ విలన్గా పెట్టారు. మన నాగార్జున విలన్గా పెడితే మనం ఏమంటున్నట్టు కొన్ని నాగార్జున టర్న్ అరౌండ్ తీసుకున్నాడు, మంచి విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, బాగుంటుంది అనుకుంటే ఆయన క్యారెక్టర్ సరైన బిల్డ్ లేదు. ఆయన క్యారెక్టర్ ఇందులో కన్నా కుబేర్లోనే బెటర్ అనిపించేస్తుంది. నాగార్జున విలన్ తీసినప్పుడు మంచిగా, ఇప్పుడు ఆ మలయాళీ యాక్టర్ మొత్తం నాగార్జున డామినేట్ చేసేసాడు కదా, మొత్తం క్రెడిట్ అంతా అతనికి వెళ్ళిపోయింది కదా. అంత బలమైన సామ్రాజ్యాన్ని నిర్వహించే విలన్ అనేవాడు ఎలా ఉండాలి? వాడి దగ్గర అసిస్టెంట్ బలంగా ఉంటాడు, వాడి అసిస్టెంట్కి సినిమా అంత పేరు వస్తుంది, వాడికి పేరు ఉండదు. తిరిగి చివరిని ఏదో చేస్తున్నాం అని చెప్పేసి మరో యాక్టర్ని తీసుకొచ్చి దింపినప్పుడు ఆ యాక్టర్ని చూస్తే బఫూన్లా ఉంది, బఫూన్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపిస్తుంది లాంగ్ షాట్లో చూపిస్తుంటే. వాడు వచ్చి వాడు చేసే హావభావాలు కానీ వాడు చేసే వ్యవహారాలు కానీ చూస్తే, మనం ఇంతకుముందు సూర్యాని లాంటి క్యారెక్టర్లో చూస్తే చివరిలో ఇంట్రడ్యూస్ చేస్తే మనం సర్రమని లేచిన సినిమా, ఇక్కడ అలా లేదు, కింద జారిపోయింది. సో ఈ సినిమాకి పెద్ద సమస్య సెకండ్ హాఫ్ ప్రేక్షకుడు అలా సీటు కళ్ళపు చెప్పి అవసరమైతే చేతిలో వేళ్ళు లెక్కెట్టుకుండా ఉండాలి. 4, 5, 10, 30, 40 ఎన్ని శవాలు, ఎన్ని కత్తిపొట్టు పడిచేయి, ఎన్ని శవాలు వేచేయి. అది బేసిక్. అసలు అన్నిటికన్నా పెద్ద సినిమాలో లాజిక్ లేతకద్దు, సినిమా అంటే కమర్షియల్ సినిమా, ఇవన్నీ ప్రతి ఒడి కబుర్లు చెప్తాడు. ఈ సినిమా కూడా అలాంటి కబుర్లు చెప్తారు, ఒప్పుకుంటాను నేను. బట్ అసలు ఈ సినిమాలో కీలకమైన పాయింట్, ఇది స్పాయిలర్ అయినా సరే నేను చెప్పక తప్పదు. ఎందుకంటే హార్ట్ని విదేశాలకు ఎగుమతి చేయడం ఏంటండి బాబు, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ఓ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే గ్రీన్ ఛానల్ అరేంజ్ చేసి మొత్తం రోడ్లన్నీ ఖాళీ చేసి ట్రాఫిక్ అంతా ఆపేసి అంబులెన్స్లో క్షణాల్లో చేరుస్తారు. అలాంటిది వాడు హార్ట్ని విదేశాలకు షిప్పుల్లో పంపించడం ఏంటంటే నాకు అర్థం కాలే. ఈ టెక్నాలజీ ఎక్కడ నేర్చుకున్నాడో లోకేష్ కనకరాజన్ కొనుక్కోలేదు, మనకు తెలియదు అనుకోండి. బేసిక్గా అసలు చెప్తున్నాను కదండి, వార్ 2 అయినా కూలీ అయినా లాజిక్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. గాలికి వదిలేసి దానికి ఏమంటున్నారంటే యూనివర్స్, లోకేష్ కనకరాజ్ యూనివర్స్, యాష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్, ఇలా యూనివర్స్ అని పేరు పెట్టి మన యూనివర్సిటీలకి అటానమస్ బాడీ తెలుసు కదా, మనకు యూనివర్సిటీలు ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు, వాటి అటానమస్. ఎందుకంటే వాటి పేపర్లు అవే తయారు చేసుకుంటాయి, వాటి మార్కులు అవే దిద్దుకుంటాయి, వాటి సర్టిఫికెట్లు అవే ఇస్తాయి. సో వాటిదే ఇష్టం. అలాగే ఈ యూనివర్స్లు ఉన్నాయి, ఈ క్రైమ్ యూనివర్సిటీ, ఇవన్నీ స్పై యూనివర్సిటీలా క్రైమ్ యూనివర్సిటీలా, ఇంకా వాళ్ళ ఇష్టం రకరకాల ఆయుధాలు పట్టుకొస్తాయి, రకరకాల తుపాకులు తెస్తాయి, ఇష్టం గోల్చుకుంటూ పోతాయి, పొడుచుకుంటూ పోతారు, చంపుకుంటూ పోతారు. దాన్ని మనం అడగడానికి లేదు. బట్ వీటన్నిటికీ కూడా ఒక పర్పస్ ఉండాలి, ఒక ఎమోషన్ యాడ్ అవ్వాలి. ఒక పర్పస్ ఎమోషన్ యాడ్ అయితే సీట్లో కూర్చున్న ఆడియన్స్ దానికి స్పందిస్తాడు. ఇప్పుడు ఒక హై మూమెంట్ తీసుకొస్తే మనం అంటే నా కొడుకు కొట్టరా నా కొడుకుని అని చెప్పి అంటాం. ఎప్పుడు మనం కూడా ఆ సీన్లోకి ఎంటర్ అయిపోయి, అరే వాడు ఇంత బాధ పెట్టేస్తున్నాడు, నా కొడుకు అడ్డగా నరికేయాలరా అన్న ఫీల్ మనకు వచ్చినప్పుడు ఆడు కొడితే అది అప్పుడు యాక్షన్ మనకు కనెక్ట్ అవుతాం. అబ్బాయి ఇక్కడ ఏముండదు, మైండ్ యాక్షన్. చేతికి కత్తి దొరికితే కత్తి, కర్ర దొరికితే పొడిచి వెళ్ళిపోతుండే. ఆ ట్రైన్ సీన్లో 100 మంది పెడతాడు. వాడు సూపర్ మ్యాన్ అమ్మ భర్తలాగా వాడు ట్రైన్లో దూకేసినా కింద తోసేసినా కూడా వాడు మళ్ళీ లేచి పరిగెట్టుకు వచ్చేస్తాడు. ఇలా ఎక్కడికక్కడ అసలు లాజిక్లెస్ కాదు. కేవలం ఒక మైండ్లెస్ యాక్షన్ చూడాలి, మాకు ఇదే ఇష్టం అంటే కూలీ సినిమా చూడండి. లేదు ఎన్టీఆర్ చూడాలి, ఎన్టీఆర్ గాల్లో ఫైట్ చేసినా, గాల్లోంచి దిగినా, ఆకాశంలో ఎగిరినా పర్లేదు మేము చూస్తామంటే కనుక వార్త చూడండి. లేదు 2 ఓటీటీలో చూసుకుంటామన్నా ఏం సమస్య లేదు. థ్యాంక్ యూ.